మాతృదేవోభవ పితృదేవ ఆచార్య దేవ. యూనిక్వరం ప్రేక్షకులకి మీకెందుకు ప్రవికాన్ని నమస్కారాలు. మనం ఉచ్చ స్థితి నొందిన గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి చెప్పుకుంటూ వస్తున్నాం. శుక్రుడు గురించి చెప్పాను, రవి గురించి చెప్పాను. ఈరోజు చంద్రుడి గురించి మేము ముందు వచ్చాను. చంద్రుడు వృషభ రాశిలో కనుక ఉంటే దానికి ఉచ్చ స్థితి అంటారు. ఏ లగ్నంలో పుట్టినా, 12 లగ్నాల్లో పుట్టిన ఏ లగ్నంలో పుట్టినా చంద్రుడు వృషభ రాశిలో కనుక ఉంటే అది ఉచ్చ స్థితి నొందినట్లు లెక్క. అలా ఉచ్చ స్థితి నొందడం వల్ల బాగా యోగిస్తుంది అన్నమాట. చూద్దాం ఏ గ్రహమైన ఉచ్చ స్థితిని ఉంటే ఆ జాతకుడికి ఆయా అంతర్దశల్లో బాగా యోగిస్తుంది అన్నమాట. చూద్దాం. ఈ వృషభ రాశిలో కనుక చంద్రుడు ఉంటే చంద్రుడికి అది వచ్చేస్తుంది. ముందు తత్వం గురించి చెప్పుకున్నాం. మంచి రూపురేఖలు గలవాడు, సుందరుడు, ఓర్పు నేర్పు గలవాడు, మాతృభక్తి గలవాడు, విద్యాగుణవంతుడు, గురు పెద్దలను ఆదరించేవాడు, ఏదైనప్పటికీ తల్లి చెప్పినట్లు విని నడుచుకునేవాడు ఏంటాడు. అలాగే స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుంది. అనేక భోగభాగ్యాలు అనిపిస్తాడు. భోగి, సుఖి, స్త్రీలోలుడు అన్నమాట చెప్పట్లేదు. ఇతను రూపురేఖల గురించి చెప్పాలంటే మంచి రూపవంతుడు, మంచి కుటైలైన ముక్కు గలవాడు, మంచి నేత్రములు గలవాడు. ఆ నేత్రాలు చురుకైన నేత్రాలు అంటే వృషభ నేత్రాలు గలవాడు. వృషభంలో కూర్చోడు కదా, మరి వృషభంలానే వృషభ నేత్రాలు గలవాడు. మంచి వృషభం అంటే ఎందు, ఆవు, గోవు ఏదైనా అనుకోవచ్చు. వృషభ నేత్రము గలవాడు, మంచి రూపురేఖలు గలవాడు, పొడవైన వాడు, తెల్లని వస్త్రాలు ధరించేవాడు, మంచి ఆభరణములు, మంచి వస్త్రములు ధరించేవాడు, సుగంధ వస్త్ర పూమాలికల పట్ల ఇష్టత గలవాడు, ఓర్పు నేర్పు ఎక్కువ ఉంటుంది అన్నమాట చెప్పాను. ఉచ్చస్థితి గ్రహం అంటే అది మంచి శ్రీమంతమైన కుటుంబంలో జన్మిస్తాడనమాట చూడటం అనేది అది వర్తిస్తుంది. రూపురేఖలు అనే మాట చెప్పా కదా. మంచి నేత్రములు గలవాడు, జుట్టు వంకరలు తిరిగి అంటే గిరిజాల జుట్టు కలిగి ఉంటాడన్నమాట చెప్పబడుతుంది. విశాల వక్షస్థలం కలిగి ఉంటాడన్నమాట. దాతృత్వం ఇలా చెప్పాను, దాతృత్వం కలవాడు అన్నమాట. స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. మధ్యకాలమందు వృద్ధాప్యమునందు, జీవితంలో మధ్యకాలమునందు వృద్ధాప్యమునందు అనేక భోగములు అనుభవించేవాడు మాట చెప్తుంది. బలమైన పిక్కలు గలవాడు, ఎంత దూరమైన నడుస్తాడు, వయసునందు బాగా పరిగెడతాడు. ఇందులో జన్మించిన వాళ్ళు ఎక్కువ కబడ్డీ, స్పోర్ట్స్, క్రికెట్ వాళ్ళు ఆటల్లో ఎక్కువ ఉంటారన్నమాట మనం చెప్పడం జరుగుతుంది. వీపుపై పుట్టుమచ్చలు ఉంటాయి. కష్టపడే ముందుకెళ్తాడు ఎప్పుడు. వ్యవసాయ కుటుంబ జీవనంలో ఏముంటుంది, అతను వ్యవసాయ కుటుంబ జీవనంలో పుట్టకపోయినా వ్యవసాయం మీద మక్కువ కలిగి ఉంటారు. చూడండి, ఇప్పుడు చాలామంది మనం సినీ యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మ్స్ పెట్టుకుని వ్యవసాయ రంగాలని ముందుకెళ్తూ ఉంటారన్నమాట మనం చూస్తున్నాం. వ్యవసాయం అనేక మంది సేవకులు గలవారన్నమాట చెప్తుంది. అలాగే పశువుల పట్ల ఇష్టత ఉంటుంది. పశువులు ఉంటారు, పశువులు ఎక్కువ ఉంటాయి. గోవులు, పాలిచ్చే గేదెలు, అలాగే జంతుజాలాలని, పక్షుల్ని పెంచుకుంటారన్నమాట చెప్తారు. వీళ్ళు విదేశీ గడ్డ మీద అడుగు పెడతారు, విదేశాల్లో బాగా రాణిస్తారన్నమాట చూడడం జరుగుతుంది. స్త్రీ సంతానం ఎక్కువ ఉంటామాట ఇందాక చెప్పాను. స్త్రీ సంతానం అనేది చంద్రుడు మాతృగ్రహం, రవి పుత్రగ్రహం అయితే అలా అన్నాను. చంద్రుడు మాతృగ్రహం, చల్లనివాడు, తెల్లనివాడు, మంచి రూపురేఖలు గలవాడు. అందుకనే మాతృభక్తి ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సంతానం, స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుంది. ఆ సంతానం గొప్పగా ఉంటుంది అన్నమాట.
ఇది మొత్తం టోటల్గా చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే వృషభరాశిలో ఉంటే అది ఉచిస్తాను కాబట్టి బాగా యోగిస్తాడు. ఇప్పుడు 12 లగ్నాల్లో ఏ లగ్నంలో పుట్టినా చంద్రుడు యోగిస్తాడు అన్నమాట చెప్పాను. అలాగే ఏ గ్రహమైన ఉచ్చ స్థితిలో ఉంటే 12 లగ్నాలకి బాగుంటుందని చెప్పాను. కానీ కొన్ని లగ్నాలకి ఆ ఉచ్చ స్థితిని పొందిన గ్రహం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట చెప్పడం జరిగింది. ఇప్పుడు 12 లగ్నాల్లో ఈ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే ఏ లగ్నంలో అసలు బాగా యోగిస్తాడని మనం తెలుసుకుందాం. సింహలగ్నం, కన్యా లగ్నం, వృశ్చిక లగ్నం, మకర లగ్నం. సింహ, కన్య, వృశ్చిక, మకర లగ్నాల్లో కనుక పుట్టినటువంటి వ్యక్తులకి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే కనుక మంచి ఫలితాలు అన్నమాట చెప్పగలుగుతాం. మిగతా లగ్నాల్లో పుడితే కనుక సామాన్యంగాను, మరికొన్ని లగ్నాల్లో కనుక పుడితే అతి సామాన్యంగాను చంద్రుడు యోగిస్తాడు. మొత్తం మీద యోగించకుండా ఉండడం. ఉచ్చ గ్రహం ఏ గ్రహమైనా యోగించకుండా ఉండడం. ఇప్పుడు 12 లగ్నాల గురించి 12 లగ్నాల్లో ఈ చంద్రుడు ఎంతవరకు ఏ లగ్నానికి ఎంతవరకు ఉపయోగపడతాడో మనం తెలుసుకుందాం. మేష లగ్నం అనుకుందాం మనం. మేష లగ్నానికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ద్వితీయంలో పడినట్లు లెక్క అన్నమాట. ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. తల్లి, విద్య, భూమి, గృహము, మానసిక సౌఖ్యాలు అన్నీ సంపూర్ణంగా ఉంటాయి. అలాగే మంచి కుటుంబం, మంచి వాక్కు, మృదు భాషణ, పలువురితో మంచిగా మాట్లాడటం అనేది ఉంటుంది. వర్షపద్యాలు ఎప్పుడు ఉండదు. సరసముగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు. అలాగే వృషభ లగ్నంలో కనుక పుట్టుంటే అనగా లగ్నంలో చంద్రుడు ఉన్నట్టు. ఇక్కడ వృషభ లగ్నానికి చంద్రుడు తృతీయాధిపతి అన్నాడు. ముఖ్యంగా ఇతనికి సోదరీ ప్రేమ ఉంటుంది. అదే అమ్మాయి కనుక పుడితే కనుక వృషభ లగ్నంలో ఆవిడ కూడా సోదరీ ప్రేమ ఉంటుంది. తన తర్వాత పుట్టినటువంటి చెల్లెల పట్ల, అక్క చెల్లెల పట్ల ప్రేమ ఉంటుంది. సోదరీ ప్రేమ ఉంటుంది. అలాగే మిథున లగ్నంలో కనుక పుడితే కనుక ధనాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అబ్బో ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగుంటుంది అని అనుకుంటాం కదప్ప. విపరీతమైన ఖర్చు గలవాడు. తన చేతితో ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేసుకోలేని వాడే అంటాడు. ధనాన్ని ఎక్కువగా కుటుంబాభివృద్ధి ఖర్చు పెడతాడు, విలాసాలకి ఖర్చు పెడతాడు, ధనాన్ని వేయిపరుస్తాడు అన్నమాట చెప్పడం. అదేవిధంగా కర్కాటక లగ్నంలో కనుక పుడితే కనుక చంద్రుడు ఉచ్చ స్థితి అయితే కనుక అది ఏకాదశ స్థానం, అంటే 11వ స్థానం. లగ్నాధిపతి 11వ స్థానం. తానే జ్యేష్ఠుడు ఏంటాడు అన్నమాట చెప్పబడుతుంది. అది జరుగుతుంది. తానే పెద్దవాడు అన్నమాట చెప్పబడుతుంది. అన్నింటా లాభాలు కలవాడు అన్నమాట చెప్పబడుతుంది. మంచి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అన్నమాట చెప్పబడుతుంది. అదేవిధంగా సింహలగ్నంలో అయింది చంద్రుడు ఉచ్చ స్థితి ఉంటే కనుక వ్యయాధిపతి అయినాడు చంద్రుడు. అట్టి వ్యయాధిపతి చంద్రుడు రాజస్థాన్లో కూర్చున్నాడు. బాగానే యోగిస్తాడు. ఆయా అంతర్దశల్లో కొద్దిగా కీర్తిభంగాలకి, పెద్దలతో మాట పట్టడానికి, వృత్తి వ్యాపారాలందు, వృత్తి ఉద్యోగాల్లో అధికారుల దండనకి, చికాకులకి, స్థాన చలనానికి దారితీస్తుంది. ఇకపోతే కన్యాలగ్నం. కన్యాలగ్నంలో పుట్టి చంద్రుడు ఉచ్చ స్థితి ఉంటే కనుక 9వ స్థానంలో ఉచ్చ స్థితి ఉందన్నట్టు. లాభాధిపతి ఉన్నాడు. ఏకాదశ స్థానాధిపతి చంద్రుడు 9లో ఉచ్చ స్థితి ఉందన్నాడు. ముఖ్యంగా బాల్యం నుంచి పితృభాగ్యాలు అనేకం గలవాడు. తర్వాత కూడా తండ్రి, మామ, మేనమామ ద్వారా ఆస్తులు బాగా పొంది, వాళ్ళ మన్నలు పొంది భాగ్యవంతమైన జీవనం చేస్తాడన్నమాట చెప్పబడుతుంది. అలాగే దీర్ఘాయు అన్నమాట చెప్పబడుతుంది. ఇక కన్యా లగ్నం తర్వాత అదే తులా లగ్నంలో కనుక జన్మిస్తే కనుక జాతకుడు ఈ చంద్రుడు రాజ్యాధిపతి అన్నాడు, కీర్తి ప్రతిష్టల కారకుడు అన్నాడు. ఈ తులా లగ్నానికి చంద్రుడు అష్టమ స్థానంలో కూర్చోవడం వల్ల, ఉచ్చ స్థితి ఉండడం వల్ల మంచి దీర్ఘాయుష్మంతుడు, దీర్ఘాయువు అన్నమాట చెప్పండి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అని కూడా చెప్పలేదు. వృశ్చిక లగ్నంలో కనుక జాతకుడు జన్మిస్తే కనుక చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే కనుక అది చంద్రుడు ఉచ్చ స్థితి ఎక్కడంటే 7వ స్థానంలో వచ్చేస్తుంది. చాలా గొప్ప స్థితి. కీర్తి ప్రతిష్టల కారకుడు, వృత్తి ఉద్యోగాల కారకుడు అనేటువంటి
10వ స్థానాధిపతి అయినటువంటి ఈ చంద్రుడు సప్తమంలో వచ్చి మంచి భార్య రూపవతి, శీలవతి, గుణవతి, ఒదిగి నడిచి భర్తకి ఒదిగి నడిచి జీవితాంతం సేవ చేసుకునే వ్యక్తి వస్తుంది. తనకన్నా గొప్ప అందగత్తే ఉంటుంది. ఆ వ్యక్తికి తనకన్నా శ్రీమంతురాలే ఉంటుంది. అనేక అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు తెచ్చే వ్యక్తి ఉంటుంది. కుటుంబాభివృద్ధికి పాటుపడే వ్యక్తి ఉంటుంది. అంత ధనధాన్యాలు ఉన్నప్పుడు పెద్ద స్థితిలో ఉంటుంది ఆమె కూడా. అలాగే జాతకుడు భార్య మాట విని నడుచుకునేవాడే, భార్య కొంగు పట్టుకుని నడుచుకునేవాడే అంటాడు. అంత గొప్ప స్త్రీ వస్తుంది. భర్తని తన వైపు తిప్పుకొని కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తి వస్తుంది. మంచి సత్కలత్వమైన మాట చెప్తున్నారు. ఇక ధనుర్లగ్నంలో కనుక పుడితే కనుక చంద్రుడు ఉచ్చిస్తుందంటే షష్టమ స్థానం, భాగ్యాధిపతికి షష్టమ స్థానం. మంచిదే. జాతకుడు పితృవర్గీయులకి వచ్చేస్తాడు. పితృవర్గీయుల కొరకే నష్టపోతాడు అన్నమాట. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఆయా అంతర్దశల్లో కొద్దిగా ధనాన్ని నష్టం పడతాడనమాట. ఇక మకర లగ్నంలో కనుక జాతకుడు పుడితే కనుక అది పంచమ స్థానంలో చంద్రుడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైంది, మకర లగ్నానికి సప్తమాధిపతి అయినాడు. సప్తమాధిపతి వెళ్ళి పంచమంలో పడ్డాడు. మంచిదే. సత్సంతానం. ఇక్కడ కూడా ఈ మకర లగ్నానికి జన్మించిన సంతతి భార్యకే సఖ్యత కలిగి, భార్యతో అన్యోన్యత కలిగి తన భార్యకే ఉపయోగపడుతుంది తప్ప, అంటే ఇతనికి ఉపయోగపడడం కాదు, భార్యకు అనుకువగా అంటే తల్లికి అనుకూలంగా మెలిగి ఉంటారు అన్నమాట. ఇక కుంభలగ్నం కనుక అయితే కనుక చంద్రుడు 4వ స్థానం. ఇక్కడ కూడా తల్లికి సౌఖ్యాలు ఎక్కువ, వాహన ప్రమాదాలు దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే షష్టాధిపతి శత్రుకారకుడు అయినాడు చంద్రుడు. అట్టివాడు 4వ స్థానంలో ఉన్నవాడు. చంద్రుడికి 4వ స్థానంలో ఉన్నవాడు తల్లికి సౌఖ్యాలు. అదేవిధంగా మేన లగ్నం కనుక అయ్యిండి చంద్రుడు ఉచ్చిస్తుంది ఉంటే కనుక ఇక్కడ సంతానకారకుడు చంద్రుడు 3వ స్థానంలో ఉన్నాడు. సంతానం మేలు, సంతానం మంచి కీర్తి ప్రతిష్టలు గొప్పగా వెళ్తారన్నమాట జరుగుతుంది. స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది అన్నమాట మేన లగ్నానికి చూడుతుంది. మొత్తం మీద ఈ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే ఎలా ఉంటాడన్నమాట చెప్పడం జరిగింది. అలాగే ఏ లగ్నానికి ఎలా ఉంటాడన్నమాట చెప్పడం జరిగింది ఈరోజు. ఇక మీకు శుక్రుడు గురించి చెప్పాను, ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు గురించి చెప్పాను, రవి గురించి చెప్పాను. అలాగే ఈరోజు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి చంద్రుడు గురించి చెప్పాను. ఇక శుక్రుడు, రవి, చంద్రుడు. తదుపరి మనం రేపు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజుడు గురించి చెప్పుకుందాం. శుక్ర, రవి, చంద్ర, కుజు గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు మనం కొద్దిగా ఆ గ్రహం గురించి చెప్పేంత వరకు, కుజగ్రహం గురించి చెప్పేంత వరకు మీకు నాకు మధ్య కొద్దిగా విరామం తీసుకుని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం.